నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ సినిమాకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారం మీద గత కొంతకాలంగా ఒక చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ డిసెంబర్ 5వ తారీఖున విడుదల కావాల్సినటువంటి సంస్థకి సంబంధించిన అంశం మీద ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాని నిర్వహణ ప్రొడ్యూసర్లు అయినటువంటి 14 రీల్ సంస్థ రామాచంట గోపి ఆచంట మీద కూడా ఒక కేసు వేస్తూ వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కొన్ని డబ్బులు చెల్లించాలంటూ కూడా 14 రీల్ సంస్థ మీద ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కేసు వేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఎట్టకేలకు ఆ సినిమా విడుదలకి సంబంధించి మొత్తం ఇష్యూస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆ ఇష్యూస్ అన్నిటి కూడా రిజాల్వ్ అవుతున్నాయి. ఈ సినిమాని రేపు విడుదల చేస్తామని చెప్పేసి ప్రొడ్యూసర్లు చెప్తూ వచ్చారు. ఈ సినిమా ఈరోజు సాయంత్రం 8 గంటల ప్రీమియర్ షోల నుంచి ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ అఖండ ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి టికెట్ రేట్లపైన అలాగే టికెట్ రేట్లకు సంబంధించిన పెంపు పైన కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలవుతూ వచ్చింది. ఈ పిటిషన్కి సంబంధించి విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఒక కీలక ప్రకటన చేస్తూ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో టికెట్ రేట్ల ధరలను పెంచడానికి వీల్లేదంటూ కూడా ఇచ్చినటువంటి జీవోని కూడా రద్దు చేసుకుంటూ వచ్చింది. మిగతా విచారణ కూడా రేపటికి వాయిదా వేసుకుంటూ వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షోలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంతకు ముందు మనం గతంలో మాట్లాడుకున్నట్టు గతంలో కూడా ఈ సినిమా టికెట్ రేట్లకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా పర్మిషన్ ఇస్తూ వచ్చింది. ప్రీమియర్ షో ధరని 600 రూపాయలుగా కూడా టికెట్ ధరని నిర్ణయిస్తూ వచ్చారు. దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇస్తూ జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుపెడుతూ ఒక ప్రైవేట్ వ్యక్తి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు, లంచ్ మోషన్ పిటిషన్ని. ఆ పిటిషన్ని కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారించి ఈ యొక్క సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో డేట్ల పైన అలాగే ప్రీమియర్ షోలకు సంబంధించిన అంశం మీద కూడా జీవోని రద్దు చేస్తూ వచ్చింది. ఇది ఒక విధంగా అఖండ బాలకృష్ణకి ఒక భారీ షాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఆయన గతంలో బోయపాటి సీను కాంబినేషన్తో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వీళ్ళకి సంబంధించి భారీ కాంబినేషన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. బోయపాటి సీనుతో చేస్తున్నటువంటి 4వ సినిమా ఇది. గతంలో సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఈ 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి నేపథ్యంలో అఖండకి సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ అఖండ తాండవాన్ని కూడా రేపు థియేటర్లో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు సినిమాకి సంబంధించిన నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్నటువంటి అన్ని వివాదాలని కూడా పక్కన పెట్టేసి వాటన్నిటిని కూడా తొలగించుకొని ఈరోజు ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆశించినటువంటి అభిమానులకి, ఆశించినటువంటి నందమూరి అభిమానులందరికీ కూడా తెలంగాణ హైకోర్టు ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే తెలంగాణ వరకు టికెట్ రేట్లకు సంబంధించిన వ్యవహారం మీద ప్రీమియర్ షోలకు సంబంధించిన రద్దు మీద తెలంగాణ హైకోర్టు జీవో జారీ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అనుమతిస్తూ వచ్చింది. అలాగే ఎవరు కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ హైకోర్టులో మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రము సినిమా యథావిధిగా రిలీజ్ కాబోతుంది. అక్కడ ప్రీమియర్ షోలకు సంబంధించి కావచ్చు, సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా యథావిధిగా కూడా రిలీజ్ కానుంది. అయితే తెలంగాణలో జరిగినటువంటి ఈ ఇష్యూతో సినిమా అభిమానులు కావచ్చు, మెయిన్గా బాలకృష్ణకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఒక నిరాశలో నిస్పృహలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మెయిన్గా ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ చాలా కాలం తర్వాత మొదటిసారి పాన్ ఇండియా రేంజ్లో సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా అఖండ సీక్వెల్ కావడం కూడా అభిమానులందరూ కూడా ఒక ఆనందాన్ని ఒక ఆహ్లాదాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో మొదటి పాన్ ఇండియా సినిమాకే ఇన్ని ఇబ్బందులు రావటము, ప్రొడ్యూసర్లుగా ఉన్నటువంటి రామాచంట గోపి ఆచంటకి సంబంధించిన ఇబ్బందులు రావటము, ఆ తర్వాత బాలకృష్ణ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకి సంబంధించి అలాగే ఈ ఇష్యూలన్నింటినీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకునే విధంగా బాలకృష్ణ కూడా ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. సో ఇవన్నీ కూడా దాటుకొని ఎట్టకేలకు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి బాలకృష్ణ అఖండ సినిమా అది పోస్ట్ పోన్ అయ్యి వివాదాలన్నింటినీ దాటుకొని ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షోతో రిలీజ్కి మొదలవుతున్నటువంటి నేపథ్యంలో మరొక మారు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక బాలకృష్ణ అఖండకే కాదు చాలా సినిమాలు పెద్ద సినిమాలకు కూడా ఇది ఒక పెద్ద ఎత్తున ఒక దెబ్బగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలతో కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున
ఒక టికెట్ల బుకింగ్ కూడా జరుగుతూ వచ్చింది. ప్రీమియర్ షోలకు సంబంధించి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, అలాగే ఓవర్సీస్కి సంబంధించి చూసుకున్నా కూడా దాదాపు 40 కోట్ల వరకు బిజినెస్ జరిగింది అంటూ కూడా ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రీ బుకింగ్స్తోనే దాదాపు 40 కోట్ల వరకు బుకింగ్స్ చేసినటువంటి అఖండ 2 సినిమాకి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రీమియర్ షోల్ని రద్దు చేసినా, వాటిని క్యాన్సిల్ చేసినా కూడా విపరీతంగా ప్రొడ్యూసర్లకి నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూస్తూ వచ్చాము, డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాకి సంబంధించి అక్కడ పోస్ట్ పోన్ అయిందని తెలిసిన వెంటనే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, ఒక ఎంత ఆందోళన చేస్తూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా పెద్దలందరూ కూడా ఈ సినిమా ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఏదైతే తప్పిదం జరిగిందో వాటన్నిటిని సరిచేసే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. సో ఇన్ని అంశాలన్నీ కూడా జరుగుతూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు నిర్ణయించుకున్నారు. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు సినిమా విడుదలకి సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టులో ఇచ్చినటువంటి జీవో, తెలంగాణ హైకోర్టులో ఎదురైనటువంటి ఒక ఇబ్బంది బాలకృష్ణ అఖండ 2 సినిమాకి, అఖండ 2 కలెక్షన్స్ మీద భారీగా ఉండబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. దాదాపు 120 నుంచి 150 కోట్ల మధ్య బడ్జెట్తో రూపొందినటువంటి ఈ అఖండ 2 ఒకవేళ ఈ రేట్లో లేకపోయినా, లేదంటే సినిమా రేట్లు తగ్గిస్తే మాత్రము ఖచ్చితంగా సినిమాకి సంబంధించి భారీగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అభిమానులు కూడా పెద్దగా ఈ నిరుత్సాహంతో, ఈ నిస్పృహతో వచ్చి సినిమా చూసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇదంతా కూడా బాలయ్య అఖండాకి ఒక ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. వరుసగా ఇబ్బందులు పడుతున్నటువంటి అఖండ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కొత్త తీర్పుతో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో టికెట్ రేట్ల పెంపుదలకు, అలాగే ప్రీమియర్ షోలకు సంబంధించిన అవకాశం మీద పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది. అలాగే బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఒక ఇంత నిరాశలో, నిస్పృహలో కూడా కనిపిస్తున్నారు.